దేవుని నామమునకు స్తోత్రం. మనము ప్రార్థన చేసుకుని సోములకు వెళ్దాము. అందరూ తలలు వంచి ఏకీభవించాలని కోరుకుంటున్నాను. మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ యొక్క మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని పూజించడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి. మీరు మా దేవుడని, బ్రతికితే మీకోసమే బ్రతకాలి అన్నంతగా మీరు మా కొరకు ప్రేమ చూపించారు. అందుకనే మిమ్మల్ని హృదయపూర్తిగా ఆరాధించడానికి వచ్చాం ప్రభా. మా ఆరాధన మీకు ఎలా కనిపిస్తుంది తండ్రి? ఈజ్ ఇట్ రియలీ యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్ అని మేము పరిశీలించుకుంటున్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారు మీరంతా? ఈ మాట అడిగిన వెంటనే నేను ఇలా అంటానంట. నా మాట కాదు, వేరే వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా. నేనైతే అస్సలు బాగాలేను, అస్సలు హెల్త్ బాగాలేదు అని చెప్తానంట. ఏదైతేనేమి మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎస్, చర్చిలో అయితే పిల్లలంతా ఒక దగ్గర ఉంటారు, పిల్లల తల్లులు ఒక దగ్గర ఉంటారు. బికాజ్ వీ హ్యావ్ మెనీ యంగ్ మదర్స్ హియర్, యంగ్ పేరెంట్స్. ఇప్పుడు ఏంటంటే అందరు కలిసి ఒక చోట కూర్చున్నాము. పర్లేదు, మన పిల్లలే, మనం భరిద్దాం. ఓకే, ఈ టైంలో అంటే వాళ్ళు చర్చ్లో ఇలాగ కామ్గా కూర్చోవాలి అని కూడా వాళ్ళని తీసుకొని ఇక్కడ కూర్చోబెడితే తప్ప వాళ్ళు అర్థం కాదు కదా కదా వాళ్ళకి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనమాట ఇది. ఎస్, సో మనం చదువుకున్న మాటలు అనిల్ మన కొరకు ఏదైతే చదివి వినిపించారో ఇది మనకు అర్థమైంది. నేను ఇంకొకసారి మనకు మరి అనిల్ తెలుగులో చదివాడు కదా, నేను ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో నేను చదువుతాను. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. For I fully expect, Philippians 1 first chapter 20th నుంచి చదువుతాను. For I fully expect and hope that I will never be ashamed, but that I will continue to be bold for Christ. ఎందుకు ధైర్యంగా ఉంటున్నానంటే క్రైస్ట్ కోసం ధైర్యంగా ఉండాలి అని అనుకుంటున్నాడంట పాల్. As I have been in the past, and I trust that my life will bring honor to Christ, whether I live or die. For to me, living means living for Christ, and dying is even better. But if I live, I can do more fruitful work for Christ. So I really don't know which is better. I am torn between two desires. ఆ టూ డిజైర్స్ ఏంటి తెలుసా? ఐ లాంగ్ టు గో అండ్ బీ విత్ క్రైస్ట్, చచ్చిపోయి ఆయన దగ్గర ఉండాలనుకుంటున్నాను. విచ్ వుడ్ బీ ఫార్ బెటర్ ఫర్ మీ, బట్ ఫర్ యువర్ సేక్ ఇట్ ఈస్ బెటర్ దట్ ఐ కంటిన్యూ టు లివ్. రెండు విషయాల గురించి పాల్ మాట్లాడుతున్నాడు అనమాట. ఏమంటాడంటే, నేను బ్రతుకుట క్రీస్తు కోసం, చావైతే బాగుంటుంది. టూ డిఫరెంట్, ఎస్, ఓకే, టూ డిఫరెంట్ థింగ్స్ గురించి, లివింగ్ అండ్ డైయింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగా అంటే, నేను బ్రతకడం అంటే క్రీస్తు కొరకే, బట్ చావడం ఇంకా మేలు అని అంటున్నాడు. అంటే చచ్చిపోవడం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరు మాట్లాడుతున్నాడంటే ఒక యంగ్స్టర్ మాట్లాడుతున్నాడు. ఎలాంటి యంగ్స్టర్ అంటే ఆయన పాల్. ఇది ఎవరో చెప్పితే అంత ఎఫెక్టివ్గా ఉండదేమో, కానీ పాల్ అనేటువంటి వాడు చెప్తున్నాడు. పాల్ ఎలాంటి వాడు పాల్ ఎలాంటి వాడు అంటే, నువ్వు క్రీస్తు కొరకు బ్రతికితే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఎలా చేశాడు తెలుసా? మోస్ట్ వైలెంట్ పర్సన్, మోస్ట్ అగ్రెసివ్ పర్సన్. అలా ఉన్నవాడు ఇంట్లోపలికి వెళ్ళిపోయి నువ్వు నిజంగా క్రైస్ట్ని ఆరాధిస్తావని చెప్పి బయటికి లాక్కొని మరీ చంపేసినటువంటి పాల్ మాట్లాడుతున్నాడు ఈ మాట. అంటే క్రీస్తు ప్రేమ గురించి, అంటే ఒక జూయిష్ లీడర్ తను
ఆ జూయిష్ లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు కొంచెంసేపు ఫోకస్ చేయాలి, జాగ్రత్తగా. పిల్లలా? పర్లేదు పిల్లలు ఉన్నా కూడా పర్లేదు. అంటే ఇప్పుడు ఆ జూయిష్ లీడర్స్ ఏం చేస్తారంటే మనకి జూయిష్ కస్టమ్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనము ఫాల్స్ టీచింగ్స్ నుంచి మనల్ని మన కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంటున్నామా? దానికోసము మనము రైట్ చర్చ్ని ఎన్నుకుంటాం, రైట్ పాస్టర్స్ని ఎన్నుకుంటాం. ఎందుకంటే ఫాల్స్ టీచింగ్స్ వైపు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఫాల్స్ టీచింగ్ వెళ్ళిపోయాం అనుకోండి, ఫాల్స్ హోప్స్లోకి వెళ్ళిపోతాం. ఫాల్స్ హోప్స్ ఏం చేస్తాయి? ఇట్ కంప్లీట్లీ డిస్ట్రాయ్స్ అవర్ లైఫ్. అలాంటి మార్గంలో వెళ్ళకుండా మనం రైట్ టీచింగ్స్లో ఉండాలని చెప్పి కోరుకుంటాం మనం. అలాగనే జూయిష్ పీపుల్ ఏం చేశారంటే, ఇజ్రాయిట్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ యెహోవా నామం ఇది ఉంది చూసారా, దీని యొక్క లాస్ ఉన్నాయి చూసారా, ఈ కాన్స్టిట్యూషన్ ఉంది సార్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అని అనుకున్నారు. ఇప్పుడు అలా చేస్తూ ఉంటే, దానికి వీళ్ళు కట్టుబడి ఉంటే, కొత్తగా క్రైస్ట్ వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన నమ్ముకుంటూ ఆయనైతే చంపేశారు. ఓకే, ఆయన తిరిగి లేచిన తర్వాత అంతే శక్తిని పొందుకొని ప్రకటిస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు పాల్కి ఏమనిపిస్తుంది? యాజ్ ఎ పయస్ లీడర్ హూ హ్యాస్ టు ప్రొటెక్ట్ ఈ లాస్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పాల్ చాలా రైట్గానే ఏమనుకున్నాడంటే, ఇవన్నీ వింటే మన ప్రజలు పాడైపోతారు, కాబట్టి నేను ఏదైనా చేసి ఈ యొక్క జూయిష్ కల్చర్ని కాపాడాలని అనుకున్నాడు. కాపాడే ప్రయత్నంలో ఏం చేశాడంటే, ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయాడంటే, క్రైస్తు నమ్ముకున్న వాళ్ళని ఆయన పట్టి చంపేయడానికి కూడా, అంటే హంతకుడుగా మారడానికి కూడా వెనుకాడలేదన్నమాట. క్రీస్తు కోసము, దేవుని కోసము చంపేస్తాను, చచ్చిపోతాను. అర్థమైందా? ఇలాంటి గట్ ఫీలింగ్ అనమాట మన పాల్కి. అందుకని ఏం చేశాడంటే చంపేస్తూ పోయాడు. ఈరోజు క్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళని కదా అలాగ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగనే పాల్ చేస్తూ ఉంటే, స్టెఫెన్ మనకంతా గుర్తుంది కదా, ఈ స్టెఫెన్ ఏం చేశాడంటే క్రీస్తుని గురించి చాలా బోల్డ్గా ప్రకటించినప్పుడు, స్టెఫెన్ని చంపాలి అని అనుకుంటే ఆ చంపేస్తున్నటువంటి వాళ్ళు ఆ యొక్క బట్టల్ని తీసుకొచ్చి, అంటే ఇప్పుడు నేను చంపాను అనుకోండి, నా మీద రక్తం పడుతుంది కదా, అందుకని నా యొక్క ఓవర్ కోట్ లేదంటే నా ష్రగ్ ఇవన్నీ కూడా ఇది నువ్వు కాచు అని చెప్పేసి పాల్ దగ్గర పెడితే, పాల్ దానికి కాపలా కాశాడు. ఏంటి అంటే ఏం చేస్తున్నాడు పాల్? నువ్వు చంపేస్తే దానికి నేను అగ్రి అవుతున్నాను, నువ్వు వెళ్ళి చంపు అనంటే స్టోన్స్ అన్ని వేసి ఆయన్ని చంపేశారు. అలాంటి దానికి అగ్రి అవుతున్నటువంటి పాల్, ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ, దేనికి అగ్రి అవుతున్నాడు? ఈ బట్టల్ని నువ్వు కాచు, నువ్వు చూసుకోనంటే నేను చూస్తాను, నువ్వు వెళ్ళి పని కాని అనంటే, ఆ పనిలో యుద్ధానికి వెళ్ళేవాడు ఎంత కీర్తికి పాత్రుడో, ఆ యుద్ధ సామాగ్రి దగ్గర ఉన్నవాడు కూడా అంతే పాత్రుడు కదా. సో ఇలాగ క్రీస్తుని అంటే స్టెఫన్ని చంపుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతైతే పాపాన్ని వడిగట్టుకున్నారో, వాళ్ళ యొక్క వస్త్రాలు నేను కాచి కాపాడుతాను అనుకుంటే వాడు కూడా అంతే పాత్ర ఉంది దాంట్లో. ఈ పాల్ గురించి అంటే, నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తే మటుకు ఒప్పుకోను అని చెప్పి ఏ లెవెల్కి వెళ్ళిపోయాడంటే, నరహత్య చేయొద్దు అని ఒక పక్కన ప్రకటిస్తూ, నరహత్య చేస్తుంటే దానికి నువ్వు చెయ్యి, నీ బట్టలు నేను కాస్తాను అని చెప్పి చెప్తున్నటువంటి పాల్. ఇలాంటి పాల్ని దేవుడు ఏమనుకున్నాడంటే, ఇలా అనుకుని ఉండొచ్చు, అయ్యో ఈ పాల్ని ఉపయోగించి నేను అన్ని జనులందరూ రక్షించుకోవాలనుకున్నాను, ఈ పాల్ ఏంటి ఇలా అయిపోయాడు అని అనుకుని ఉండొచ్చా? ఏమనుకుని ఉంటాడు? పాల్ అలా అందరినీ చంపుకుంటూ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ పాల్ he just fell off the horse and just fell for Christ. పడిపోయినప్పుడు ఏమనిపించింది కానీ, ఎవరు అనంటే, ఇదిగో నువ్వెవరైతే శిక్షిస్తున్నావో ఆ క్రైస్ట్ని నేనే అంటుంటే, ఈ పాల్ మారిపోయాడు. అంటే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళని చంపేసేటువంటి క్రూయల్టీ వచ్చినటువంటి పాల్ ఒక్కసారిగా, నువ్వు ఎవరినైతే శ్రమ పెడుతున్నావో, ఎవరినైతే చంపేస్తున్నావో అది నేనే అని అంటే మారిపోయాడు పాల్.
ఒక్కసారిగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసారా ఎలా మాడిపోయాడంటే, ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు, ఇక బ్రతకడం అయితే నీకోసమే, బ్రతకడం నీకోసమే. టు లివ్ ఈజ్ క్రైస్ట్. మనం ఎట్లా అనుకుంటున్నాం తెలుసా ఈరోజు? టు లివ్ ఈజ్ టు హ్యావ్ ఆక్సిజన్, టు లివ్ ఈజ్ టు హ్యావ్ ప్యూర్ ఎయిర్, టు లివ్ ఈజ్ టు హ్యావ్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్. ఇంకా కొంచెం ముందుకెళ్తే టు లివ్ ఈజ్ టు హ్యావ్ స్కిల్స్, టు లివ్ ఈజ్ టు హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నాకైతే టు లివ్ అంటే నా ఫ్యామిలీయే. అనుకోలేదు ఈరోజు మనం, అనుకోలేదా? ఈరోజు టు లివ్ అనేది వాట్ ఈజ్ ఇట్ ఫర్ యూ గ్లోరియా అని అంటే ఏం చెప్తుంది గ్లోరియా? తన లైఫ్ అంతా ఇంట్రోస్పెక్ట్ చేసుకొని వాట్ ఈజ్ ఇట్ టు మీ లివింగ్ అంటే ఏంటి నాకు ఈరోజు మీనింగ్ అని అంటే, మనం చెప్పం కానీ చేసేది మటుకు అదే పనులు చేస్తాం. టు లివ్ ఈజ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. బ్రతకడం క్రీస్తు కోసమే అని పాల్ చెప్తుంటే నాకేమనిపిస్తుంటే, బ్రతకడం అంటే క్లాస్ ఫస్ట్ రావడం, బ్రతకడం అంటే అప్రైజల్స్లో ఫస్ట్ రేటింగ్ తెచ్చుకోవడం, బ్రతకడం అంటే నా ఫ్యామిలీకి కష్టం రాకుండా, ఫినాన్షియల్ క్రైసిస్ రాకుండా చూసుకోవడం, బ్రతకడం అంటే నేను వేసిన పంట 100% తెచ్చుకోవడం, బ్రతకడం అంటే సో ఆన్, ఇట్ గోస్ ఆన్. ఏమేమి చూస్తాం మనం వెనక్కి తిరిగి ఒక్కసారి లైఫ్ని చూసుకుంటే బ్రతకడం అంటే ఈరోజు ఆల్ఫాకి ఏమని అర్థమైంది? బ్రతకడం అంటే క్రీస్తు కోసం అని అంటే మేబీ నాకు అర్థమయ్యేటువంటి ఒక క్రీస్తున్నాడు. టు లివ్ ఈజ్ టు లివ్ మై క్రైస్ట్ వర్జన్. నాకు ఒక రకమైనటువంటి క్రైస్ట్ అర్థమయ్యాడు. ఆ క్రైస్ట్ ఏం చేస్తాడంటే బ్రైబ్ తీసుకోమన్నా ఓకే అంటాడు. అంటే నా యొక్క ఆలోచన నుంచి పుట్టినటువంటి దేవుడు అనమాట. నా యొక్క ఆలోచన నుంచి పుట్టినటువంటి క్రైస్ట్ ఎలా ఉంటాడంటే కాపీ కొట్టినా పర్లేదు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా పర్లేదు అంటాడు ఈ క్రైస్ట్. నేను డౌరీ తీసుకుంటానన్నా పర్లేదు అంటాడు. నేను నా కాస్ట్లో మట్టికే చేసుకోవాలి పెళ్ళానంటే పర్లేదు అంటాడు ఈ క్రైస్ట్. అలాంటి క్రైస్ట్ని ఏమన్నా ఫాలో అవుతున్నామేమో చూసుకోవాలి ఈరోజు మనం. టు లివ్ ఈజ్ ఫర్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అని అంటే ఏ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు? ఆ క్రైస్ట్ కానీ ఒక్కసారి మనల్ని చూస్తే ఎలా ఉంటుందనంటే, ఆయన కన్నులు పాపంని చూడలేనటువంటి కన్నులంట. ఈరోజు అదే కన్నులతో నన్ను చూస్తే నేను నిజంగా బ్లేమ్లెస్గా, సిన్లెస్గా కనిపిస్తానా? ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు చాలా భయం వేసింది ఒక రకంగా. నా వర్జన్ ఆఫ్ క్రైస్ట్ ఎవరు? నా వర్జన్ ఆఫ్ క్రైస్ట్ ఒకవేళ బయటికి కనిపిస్తే నేను సిగ్గు లేకుండా ఉంటానా? నాకు షేమ్ కలగకుండా నిజంగా ఆ క్రైస్ట్ నేను రిప్రజెంట్ చేస్తున్నానా అని అనిపించింది. కెన్ వి ఇంట్రోస్పెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ క్రైస్ట్, వాట్ వర్జన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ వి షోయింగ్ టు ది సొసైటీ? ఈరోజు ఇలా బైబిల్ చెప్తున్నటువంటి పాల్ ఏ క్రైస్ట్ అయితే చూసి చెప్పాడో, ఈ క్రైస్ట్ కోసము బ్రతకడం ఈయన కోసమే అని చెప్తే, అలాంటి వాడి కోసం. ఆ తర్వాత అంటాడు ఆయన, ఇక చావైతే మేలంటే చావుని గురించి మాట్లాడడం అంటేనే మనకు చాలా భయం వేస్తుంది. ఎస్పెషలీ యంగ్స్టర్స్. ఎలాంటి యంగ్స్టర్స్ మన దగ్గర ఉంటారంటే, హూ వర్షిప్ ది యూత్ అండ్ కండెమ్ ది ఏజింగ్. మనకు వయసు అయిపోవడము నచ్చదు. మనకు ఏం వర్షిప్ చేస్తామనంటే మనలో ఉన్నటువంటి యూత్ని, మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని వర్షిప్ చేస్తాం. అలాంటి వాళ్ళకి వాళ్ళ రేడర్ మీద ఎక్కడ కూడా డెత్, డయింగ్ అనేది అసలు కనిపించదు. అలాంటి వాళ్ళకి పాల్ చెప్తున్నది ఏంటంటే, చనిపోవడం అనేది లాభం అంట. లాభంగా ఎలా చూస్తాం మనం చనిపోవడాన్ని? ఎప్పుడన్నా చూసారా మీరు? మనం అందరం అనుకుంటాం 31st నైట్ చాలా పాటలు పాడతాం, చాలా ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాం కదా. ఈరోజు కూడా పాడాం గత కాలం అంతా అని. అంటే ఇంతకాలం దేవుడు మనల్ని కాచి కాపాడాడు, థ్యాంక్స్ చెప్తాం. కానీ ఎప్పుడైనా అనుకుంటామా నెక్స్ట్ ఇయర్ ఈ పాటకి, ఈరోజు డేట్ ఎంత? 9th కదా, November 9th. నెక్స్ట్ ఇయర్ November 9th ఎంతమందిని బతికుంటాం ఏమో. కానీ నేనే చచ్చిపోతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మనకు రాదు. ఎవరో చచ్చిపోతారు, ఎవరో. చావు నా దగ్గర వరకు వస్తే ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుంది? ఈ క్షణం నేను చచ్చిపోతే, పాలైతే అంటాడు ఇది లాభం అంట. చచ్చిపోతే ఏమంటాడు? ఇదేంటి, ఒక నానుడు ఉంది, చస్తే తక్కడో ఇదో చెప్తారు కదా. అంటే ఏమవుతుందో తెలీదు. చచ్చిపోతే ఏమవుతుంది ఎవరు చూశారు? కానీ బైబిల్ ఏం చెప్తుంది సార్ చావుని గురించి? అబ్రహాం చచ్చిపోయాడు, యాకోబు చచ్చిపోయాడు, అవునా, యూదా చచ్చిపోయాడు. కానీ వాళ్ళు చచ్చిపోయే దగ్గర ఒక చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంటుందన్నమాట బైబిల్లో. మన పేట్రియార్కల్ లినేజ్ని చూస్తే ఆయన చచ్చిపోయి వాళ్ళ యొక్క పితరుల దగ్గరికి చేర్చబడ్డాడంట. అంటే చచ్చిపోయిన వాళ్ళంతా ఒక ప్లేస్లో ఉన్నారనమాట. చచ్చిపోతే తక్కడో బిక్కడో కాదు, ఏమవుతుందో కాదు, ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు అనేది బైబిల్ చెప్తుంది. అంటే నువ్వు చచ్చిపోతే ఒక ప్లేస్లో ఉంటావు. చచ్చిపోతే నేను స్పిరిట్ అయిపోతాను కదా, స్పిరిట్కి ఒక ప్లేస్, ఒక ఫిజికల్ లొకేషన్ ఉంటుందనంటే బైబిల్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అ ఫిజికల్ లొకేషన్, బట్ ఫర్ షూర్ దే ఆర్ దేర్ సమ్వేర్. అక్కడ ఉన్నారంట వాళ్ళందరూ. సో నీవు కూడా చచ్చిపోతే ఆ ప్లేస్లో ఖచ్చితంగా వెళ్తాను. తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఏమవుతుందని అంటే నాకు జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. నేను ఎలా జీవించాను అనే దాని మీద ఐ విల్ బి జడ్జ్డ్. మై లైఫ్ విల్ బి మెజర్డ్ అపాన్ దిస్ స్కేల్. ఇది మరి ఎలా జీవించాను అని అంటే ఇంకా ఏమని ఉంటుందంటే, క్రీస్తును కలిగి ఉండి చచ్చిపోయావా లేదా అనేది మట్టుకే మ్యాటర్స్. వాట్ మ్యాటర్స్ మోస్ట్ అని అంటే నీవు క్రీస్తుని కలిగిపోయి చచ్చిపోయావా లేదా అన్నదే మ్యాటర్స్. నువ్వు ఎంత కాస్ట్లీ థింగ్స్ వేసుకున్నావు, నువ్వెంత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూపించావు, నువ్వెంత పెద్ద ఇంట్లో ఉన్నావు, నథింగ్ మ్యాటర్స్. ది ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఇస్ నీవు క్రీస్తుని కలిగి చచ్చిపోయావా. చచ్చిపోతే నీ ఆ చావు లాభదాయకం అంట, అది లాభం అని అంటున్నాడు. నిజంగా చావుని గురించి ఈరోజు భయం లేకుండా ఎవరైనా ఉన్నారనంటే దీని గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు నన్ను నేను వేసుకున్న ప్రశ్న, ఈరోజు చచ్చిపోతే. ఫైనల్లీ నేను ఇలాంటి కంక్లూషన్కి వచ్చాను. ఏమనిపించింది అంటే నాకు, ప్రభా నిజంగా పాల్ యొక్క స్టేట్మెంట్ను మంచిగా డీకోడ్ చేసి ఒక్కొక్క వర్డ్ నా లైఫ్కి నేను అప్లై చేసుకుంటే నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను. ఎందుకంటే క్రీస్తు అనేవాడు నాకు ట్రెషర్. ఈరోజు నా లైఫ్లో గొప్ప అని ఏదైనా చెప్పుకోవడానికి ఉందానంటే నేను క్రీస్తుని కలిగి ఉన్నాను అంతే. అది తప్ప నాకు అక్షయాస్పదం అసలు ఏమీ లేదు. ఈరోజు మనం ఒకసారి చూసుకుందామా, వాట్ డు యూ అంటే దేన్ని బట్టి నువ్వు అది చేస్తున్నావు? ఈరోజు నాకు ఒక 200 yards ఇల్లు ఉంది, లేదంటే ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఇది నా ట్రెజర్, ఇది నా అసెట్, ఇది నా ప్రాపర్టీ. దీన్ని బట్టి తీసుకుంటున్నామా? పాల్ అంటున్నాడు బ్రతకడం అయితే ఇక క్రీస్తే అని అంటున్నాడంటే ఏమర్థమైందనంటే నా జీవితంలో నేను దేనిని బట్టి కూడా ఆశ్రయించడానికి లేదు అన్నదానికి అన్న కంక్లూషన్కి వచ్చాడు. బ్రతకడం క్రీస్తు అయితే చావడం మేలు అయితే ఈ రెండు స్టేట్మెంట్స్ని ఒకసారి మీరు పక్కన పెట్టి ఆలోచించండి ఎట్లా ఉందనంటే. సెకండ్ థింగ్ ఈజ్ ద లాజికల్ కంక్లూషన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? బ్రతకడం క్రీస్తు కొరకు, చావైతే లాభము అని అంటే ఈ చావు గురించి మాట్లాడుతున్నాం కదా. దిస్ విల్ బికమ్ ద కంక్లూషన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. నువ్వు ఎప్పుడైతే బ్రతకడం క్రీస్తు కోసం బ్రతికితే అప్పుడు చావు నీకు మేలు. క్రీస్తు లేకుండా చచ్చిపోయామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వారి కోసం బాధపడాల్సి వస్తుంది. ఈరోజు నా చావు నిజంగానే అది గెయిన్ అని నాకు ఎప్పుడు అనిపిస్తుందనంటే నేను క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు. దేవుడు యొక్క అనుమతి లేకుండా మనం ఏం చచ్చిపోం. వీఆర్ నాట్ గోయింగ్ టు డై ఎర్లీ. సో అలాంటప్పుడు ఆయన అనుమతి లేకుండా కూడా మనం చచ్చిపోం. అలాంటప్పుడు భయం ఎందుకు? ఒకటే అనిపించింది, ప్రభా చచ్చిపోయేటప్పుడు మన బాడీ ఇంకా మన స్పిరిట్ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది కదా, కొంచెం డిగ్నిఫైడ్గా బాడీ ఉంటే చాలు, దానికి మించి నేను ఏం కోరుకోగలను అనిపించింది. చక్కగా కప్పి ఉంటే, ఈరోజు కప్పి ఉండడం కదా దాని గురించే కదా మనం డిగ్నిటీ కదా. చచ్చిపోయినప్పుడు కూడా నా శరీరం కప్పి ఉంటే చాలు అని అనిపించింది. అదర్వైజ్
ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ డెత్ ఇస్ గెయిన్. ఈ డెత్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు మనము ఫియర్లెస్గా అవుతాం. రియలీ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్ సిట్టింగ్, ప్రతి విధమైన భయం ఏదైనా సరే ఆ భయం అల్టిమేట్గా డెత్ దగ్గరికి తీసుకొస్తుంది కదా. ఈరోజు ఆ డెత్ అంటే భయం లేని స్థితికి మనం వెళ్ళగలిగితే వీ హ్యావ్ రియల్లీ వన్ దిస్ రేస్. నిజం గెలిచాం. ఎందుకంటే చావు ఆయన చేతుల్లో ఉంది. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడంటే, ఇందాక మింటూ చెప్పినట్టు, ఆయన నన్ను ఎంత ప్రేమించాడంటే నా కోసం ప్రాణం కూడా పెట్టేశాడంట. అలాంటి వాడి కోసము, అలాంటి వాడి చేతిలో ఉంది నా డెత్. ఇంకెందుకు భయం కదా, మనం భయపడాల్సిన అవసరం లేదు. సో అలాంటి వాడి చేతిలో నా డెత్ ఉన్నప్పుడు, అలాంటి వాడి కోసమే నేను బ్రతుకుతాను అని అనుకున్నప్పుడు, నిజంగానే డెత్ అంటే భయం లేని జీవితమే జీవితం. ఈరోజు దేని మనల్ని భయపడుతుంది? నా యొక్క చాలని జీతం, లేదంటే చాలనటువంటి జీవితాలు ఎన్నో ఉంటాయి. మన ఆ క్రైటీరియాస్ కదా. ఇట్స్ నాట్ ఎనఫ్ అనేటువంటి జనరేషన్ ఇది. ఇట్స్ నాట్ ఎనఫ్. వీ ఆల్వేస్ వాంట్ సంథింగ్ మోర్ కావాలి. అలాంటి దానిలో నుంచి ఎలాంటి స్టేట్కి పాల్ వెళ్తున్నాడంటే, ఇక్కడ చావైతే కూడా లాభమే అనేటువంటి స్థితికి వెళ్తున్నటువంటి ఆయన చాలా మంచి రోజుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ డెత్ ఎందుకు వచ్చింది? పాపం యొక్క పర్యవసానమే కదా, లేదంటే అందరూ బ్రతికే వాళ్ళమే. అలాంటప్పుడు నిజంగానే మంచి లైఫ్, మంచి రోజుల గురించి మనకు నిజంగానే ఆశ ఉంటుంది. మంచి రోజు అంటే ఏమనిపిస్తుంది మీకు? నేను తొందరగానే ముగిస్తాను. మంచి రోజులు అంటే మీకు ఏమనిపిస్తుంది? మనం కొద్దిమంది ఉన్నాం కాబట్టి యూ కెన్ టెల్ మీ. మంచి రోజు అంటే హౌ కెన్ యూ డిఫైన్ అ గుడ్ డే? చెప్పచ్చు. మీరు మీ సొంత ఆలోచన చెప్పచ్చు, లేదంటే బిబ్లికల్ పర్స్పెక్టివ్ కూడా చెప్పచ్చు. వాట్ యూ థింక్ యాజ్ గుడ్ డే? లేదంటే గుడ్ చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఈరోజు నాకు మంచి రోజు, ఇలా ఉంటే మంచి రోజు. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు. అలాంటి రోజు ఏదైనా అనిపిస్తుందా మీకు? మంచి రోజు. కెన్ యూ డిఫైన్? ఏదైనా చెప్పచ్చు. ఏది తప్పు రైట్ ఆన్సర్ ఏం కాదు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? మంచి రోజు అంటే ఏంటి? ఎవరు చెప్పరా? మీకు అసలు మంచి రోజుకి డెఫినేషన్ లేదా? ఆ శాలరీ పడిన రోజు. ఎస్, శాలరీ పడిన రోజు ఎంత సంతోషంగా ఉంటుంది మనకు కదా. ఇంకేం లేవా? మంచి రోజు శాలరీ పెరిగినప్పుడు. చూసారా, మన డెఫినేషన్ అంతా మనీ దగ్గర ఉంది. బికాస్ మనీ ఈజ్ రూలింగ్. ఇంకా నా భర్త నన్ను తిట్టని రోజు. నా భర్త తిట్టాడు అసలు. కొందరికి అలాంటిది కూడా మంచి రోజు ఉంటుంది. లేదంటే మా అమ్మ నాన్న తిట్టని రోజు, లేదంటే నేను బయటికి హ్యాపీగా వెళ్ళగలిగిన రోజు. గాంధీ కలలు కన్నటువంటి రోజు కదా. ఇంకా మంచి రోజు అంటే ఏమనిపిస్తుంది మీకు? నేను చెప్తాను బైబిల్ మంచి రోజు అని ఎట్లా చెప్తుందో. బట్ దానికి ముందు మీరు చెప్పండి. మన రాజు బిబ్లికల్ డెఫినేషన్ ఇచ్చేయచ్చు. ఏమనిపిస్తుంది రాజు? మంచి రోజు అంటే ఏంటి? గుడ్ డే, అచ్చా దిన్ తాత అని చెప్తున్నాడు కదా మన తాత. ఏంటి మంచి రోజులు అంటే? వెన్ మోదీ ఈజ్ సేయింగ్ దిస్, అంటే ఈ థాట్లో ఆయన అన్ని ఉండొచ్చు. మంచి రోజులంటే మేబీ అన్ఎంప్లాయ్మెంట్ లేని రోజుల, పావర్టీ లేని దేశం, అవునా? అలాంటి రోజుల గురించి మాట్లాడుతున్నాడా? అలాంటి రోజులైనా చెప్పండి. మీకేమనిపిస్తుంది మంచి రోజు అంటే ఏంటి? మీరు అది కూడా అనొచ్చు కదా, పావర్టీ లేని. నిజమే, మధు ఎంత కళ్ళు కట్టున్నాడంటే మీరు ఏం మాట్లాడినా పెళ్లి దగ్గరికి తీసుకొస్తున్నాడు ఈ మధ్య. సరే, మధుకి పెళ్లి చేసుకునే రోజే ది బెస్ట్ డే, మంచి గుడ్ డే. సునీతకి ఏమనిపిస్తుంది మంచి రోజు అంటే? చూసారా, అసలు ఏ పని లేకుండా దీప్తి ఎక్కడున్నాడు? అలాంటి డేని గిఫ్ట్ చేయొచ్చు దీప్త్. మహేష్, నీకేమనిపిస్తుంది మంచి రోజు అంటే? బర్త్డే. ఎస్, వెన్ హీ రిమెంబర్స్ హిస్ బర్త్డే, ఆ లైఫ్ అని మళ్ళీ అది గుర్తు చేసుకున్నప్పుడు మంచి రోజు అనిపిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందనంటే, మంచి రోజు అంటే ఎలా ఉంటుందనంటే, వెన్
ద ల్యాంబ్ అండ్ వోల్ఫ్ వెన్ దే లై టుగెదర్. ఒక క్రూరత్వం, ఒక టెండర్నెస్, ఒక సాత్వికం రెండు కలిసి పడుకున్నప్పుడు ఇది మంచి రోజు అంట. అలాంటి రోజు వస్తుంది. ఏంటి తెలుసా, క్రూరత్వం ఎందుకు వచ్చిందనంటే అలా లేదు దేవుడు చేసినప్పుడు. కార్నివోరస్ అనిమల్స్ ఏం లేవు ఆయన చేసినప్పుడు కదా. మరి పులికి, సింహానికి ఈ క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ క్రూరత్వం లేని రోజు వస్తుంది చూసావా మళ్ళీ, అది మంచి రోజు అంటే. మన గవర్నమెంట్ మనకు జీతాలు పెంచొచ్చేమో, మన గవర్నమెంట్ మనకు ఒక అన్ఎంప్లాయ్మెంట్ తీసేసి, పావర్టీ తీసేసి, దొంగతనాలు లేనటువంటి సమాజాన్ని ఇవ్వచ్చేమో, కానీ జంతువుల్లో క్రూరత్వం లేకుండా ఎవరూ చేయలేరు. దాన్ని కొంత మటుకు మనం సాల్వ్ చేయొచ్చేమో. అదే అంత కష్టమైతే మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని కూడా తీసేసేటువంటి రోజు ఒకరోజు వస్తుంది. ఎలాంటి డిస్క్రిమినేషన్ లేనటువంటి ఒక రోజు వస్తుంది. అలాంటి మంచి రోజు, దట్ ఈజ్ ది హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆ రోజు వస్తుంది. ఐజయా మీరు 9th 11th ఈ చాప్టర్స్ చదివితే దాని అంతట్లో దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన రాస్తాడు. ఎలా ఉంటుందనంటే, ఒక వోల్ఫ్ అండ్ లయన్ దే లై టుగెదర్ అని అంటాడు. అది చదువుతున్నప్పుడు నాకు నిజంగా ఐ గాట్ గూస్ బంప్స్. ఇది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది నిజంగా పాసిబుల్ ఏనా అంటే, నా దేవుడు చెప్తున్నాడు, ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మనకి ఈరోజు ఏదైతే ఇంపాసిబుల్ అని అనిపిస్తుందో దాన్ని దేవుడు తీసుకొచ్చి పాసిబుల్ అంటాడు. ఈ మనిషి నిజంగా మారతాడా? ఈ మనిషి నిజంగా మారతాడనంటే ఆ యొక్క లయనే మారిపోతుందనంట. ఫ్రీ విల్ లేనటువంటి ఆ లయనే మారిపోతుందనంట. మనిషి ఎంత మాత్రం ఆ మనిషి యొక్క మనసు మార్చడానికి ఆయన అల్టిమేట్గా ఆయన ప్రేమను చూపించాడు. ఆ యొక్క ప్రేమ అర్థమై ఈరోజు నేను నువ్వు మారిపోయాం. కొంతమంది ఉన్నారు ఇంకా మారలేదు, వాళ్ళు కూడా మారేటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, నా యొక్క రాజ్యం ఇలాంటి రాజ్యం. దానికోసము మనం పనిచేయాలి. ఎలా పనిచేయాలంటే 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. We are called to do certain things. దేనికోసం పిలిచాడనంటే, మనము ఇలాంటి రాజ్యాన్ని చేయడం కోసము నువ్వు నేను కూడా ప్రయత్నం చేయాలి. అది చేయడానికి మనలో 2 లక్షణాలు కావాలనుకుంటున్నాడు దేవుడు. 3 విషయాలు చెప్తానన్నాను కదా, ఆ 3 విషయాల్లో దాన్ని చేయడం కోసము 2 లక్షణాలు కావాలి. ఏంటంటే, we as Christian leaders, we have to be prophetic and we have to be servants. ఇది అర్థమవుతుందా? మనము ప్రాఫిటిక్గా మారాలి. ఈ సమాజానికి ఏం కావాలి అని అంటే, ప్రాఫెసీ కావాలి. మధుకి ఎవరితో పెళ్ళవుతుందో అన్నటువంటి ప్రాఫెసీ కాదు. అలాంటి ప్రాఫెసీ గురించి నేను చెప్పట్లేదు. ఓకే, నాకు ఏ కంపెనీలో జాబ్ వస్తుంది అనేటువంటి ప్రాఫెసీ గురించి చెప్పట్లేదు. అఫ్ కోర్స్ నా యొక్క పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఆ బర్డన్ ఉంటే దేవుడు నీకే సెల్ఫ్ ప్రాఫెసీ నేను ఇన్నిసార్లు చేసుకుంటాను. అలాగా మన ప్రార్థనలో ఖచ్చితంగా ఆయన బయలుపరుస్తాడు. డూ యూ హ్యావ్ దట్ రిలేషన్, డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ వేర్ యూ ప్రొఫెసీ ఫర్ యువర్ సెల్ఫ్? దేవునితో ఆ యొక్క క్లోజ్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరుగా చెప్పుకోగలుగుతారు. బట్ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దెర్ ఇస్ అ సెకండ్ యాంగిల్ ఫర్ దిస్. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రాఫిట్స్ని ఎందుకు లేపాడనంటే, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది అన్యాయం అని చెప్పడానికి ప్రాఫిట్స్ని లేపాడు ఆయన. అన్యాయం జరుగుతున్నప్పుడు గద్దించడం కోసం ప్రాఫిట్స్ని లేపాడు. యూ హ్యావ్ టు బీ అ ప్రాఫిట్ ఫర్ దిస్ సొసైటీ. నీవు నేను ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఆయన కోసం ప్రాఫిట్స్గా లేవాలి. ఏం చేయాలి? లేసి ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే ఇంజస్టిస్ ఉందో దానికి కోసం మనము మన యొక్క వాయిసెస్ని లేపాలి. దెన్ యూ విల్ బీ కాల్డ్ అ రియల్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఇది చేయాలి మనం. ఆ యొక్క అన్యాయం జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే నేను అది చూసి కూడా ఏమాత్రము చలనం లేకుండా, ఇన్సెన్సిటివ్ అయిపోయి, ఏమాత్రం కన్సర్న్ లేకుండా ఉన్నానంటే, రియలీ యు ఆర్ నాట్ ఎ ప్రాఫిట్. యు డోంట్ హ్యావ్ గాడ్ స్పిరిట్ ఇన్ యూ. ఎప్పుడైనా అది అనుభవించారా? దేవుని యొక్క స్పిరిట్ మిమ్మల్ని ప్రేరేపించడం. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? ఉందా? చేతులు ఎత్తండి. ఎంతమందికి ఉంది ఇక్కడ?
హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ స్పీకింగ్ టు యూ విత్ యువర్ స్పిరిట్? ఎస్, థ్యాంక్ యూ. నిజంగా అలాంటి స్టేట్లోకి మనం వెళ్ళగలగాలి. ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పేసి గబగబా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి చదివేసి ఒక రిచువల్ లాగా, ఒక కష్టం లాగా చేస్తే, ఇంత బిజీ వరల్డ్లో, బస్సింగ్ వరల్డ్లో ఆయన యొక్క స్మాల్ స్టిల్ వాయిస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు లిసన్. బట్ వెన్ యూ సిట్ that living and loving God, he will surely speak to you. Can you raise up like that, like a prophet? మన కుటుంబంలో మన చుట్టూ నడుస్తూనే ఉంటారు, వాళ్ళు పడిపోయి ఉంటారు పాపంలో. అలాంటి వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం. ఒక్క మాట ధైర్యంగా వాళ్ళకి చెప్పేటువంటి అది రాదు మనకు, భయంతో వణికిపోతూ ఉంటాం. That's a sign that you're not filled with the Holy Spirit. ఒకవేళ హోలీ స్పిరిట్తో నింపబడ్డాం అనుకోండి, ఆయన కన్నులు ఎలాగైతే పాపాన్ని చూడలేవో నువ్వు చూడలేవు అలాగా. నువ్వు చూడలేవు అలాగా. నీ జీవితంలో పాపం ఉండకపోవడమే కాదు, ఆ పక్కోడి జీవితంలో పాపం ఉంటే కూడా నువ్వు తట్టుకోలేవు అసలు. ఈరోజు చాలా కంఫర్టబుల్గా మనం అలాంటి వాళ్ళ మీద చేయి వేసుకొని వెళుతున్నామనంటే, the spirit has become, the inner person has become very insensitive. చల్లగానైనా వెచ్చగానైనా ఉండు కనీసం, ఆ మధ్యస్థితిలో ఎందుకుంటున్నావు? అందుకనే ఇలాంటివన్నీ వస్తాయి. మనం ఆ పాపాన్ని చూస్తున్నా మనకు ఏమనిపించట్లేదు. ఇలా ఇంత ఇదిగా మనం ఉండిపోతాం. హస్బెండ్ అన్ని పనులు చేస్తుంటాడు, వైఫ్కి ఒక్కసారి నోరు తెరిచి ఇది తప్పు అని చెప్పడం రాదు. దాని బదులు ఏం చేస్తా తెలుసా? గొడవ పెట్టుకోమంటే పెట్టుకుంటాం. బట్ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, నీ ఫ్యామిలీలో నోరు విప్పి నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావంటే, నీ ఫ్రెండ్కు ఒక నోరు విప్పి మాట్లాడుతున్నావంటే, ఆ మాటకు వాల్యూ లేదంటే మేబీ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. వీ హ్యావ్ టు గ్రో టు దట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ వేర్ ఐ కెన్ లిసన్ టు గాడ్స్ వర్డ్. ఎక్కడైతే నా హోలీ స్పిరిట్ నన్ను గైడ్ చేస్తాడో ఆ స్థితికి మనం వెళ్ళాలి. We are called to be prophets for God. ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషించి ఆయన వాడుకుంటాడు. సెకండ్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బీ సర్వెంట్స్. వీ హ్యావ్ టు సర్వ్ అదర్స్. ఎలా సర్వ్ చేస్తామనంటే ఐ హ్యావ్ టు బీ సర్వెంట్, ఐ హ్యావ్ టు బీ ప్రాఫిట్ అని అనుకుని వెళ్ళిపోతాం. వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లారిటీ హౌ టు సర్వ్ అదర్స్. ఎలా చేస్తామనంటే, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించాలంట. మనమే ఇంకొకరికి బంధకం వేయమంటే బాగా వేస్తాం. బంధకాల నుంచి విడిపించడం అంటే ఏంటి? ఆ పని మట్టుకు మనం చేయం. నేను దీనికోసం ఒక బుక్ చదువుతున్నప్పుడు నేపాల్లో దాని గురించి ఒక జాన్ పైపర్ రాస్తాడనమాట. ఎలా రాస్తాడంటే, నాకు ఆ స్టేట్ పేరు గుర్తు రావట్లేదు, కానీ నేపాల్లో జరిగిందన్న సంగతి మట్టుకు తెలుసు. ఒక డిస్ట్రిక్ట్లో గర్ల్స్ అంట 12 ఇయర్స్కి పైన ఎవరు లేరంట గర్ల్స్. ఎందుకంటే 12 ఇయర్స్ వచ్చిందని అంటే ఆ గర్ల్స్ అంతా, మనము పాన్పూర్లో కూడా మనం ఆల్మోస్ట్ అదే పరిస్థితి మనం చూసాము. మనము మిషనరీ ట్రిప్ కూడా అక్కడ వేసాం. బట్ ఎంతమంది మీ ఆ యొక్క సెన్సిటివిటీ కూడా పోయిందనుకోండి. బట్ అది చదువుతున్నప్పుడు ఒకలాగా ఒళ్ళంతా జలదరించిపోయింది నాకు. అంటే 12 ఇయర్స్కి పైన ఉన్నటువంటి ఒక్క గర్ల్ కూడా లేదంట అక్కడ. నేపాలే అక్కర్లేదు, మన చుట్టూ కూడా, మన ఆంధ్ర తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలాగంటే వాళ్ళ యొక్క ఫాదర్స్, వాళ్ళ యొక్క బ్రదర్స్, వాళ్ళ యొక్క అంకుల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 12 ఏళ్ళు రాగానే ఆ అమ్మాయిలంతా అమ్మేశారంట. అమ్మాయిల్ని ఎక్కడెక్కడే అమ్మేశారంటే, మిడిల్ ఈస్ట్ అంటే డిమాండ్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా ఏంటనంటే మిడిల్ ఈస్ట్కి, అక్కడంతా అమ్మేశారంట. అంటే ఒక మొత్తం డిస్ట్రిక్ట్లో ఒక 12 ఇయర్స్కి పైనటువంటి ఒక అమ్మాయి కనిపించట్లేదు. స్టాటిస్టిక్స్ తీసుకుంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ విమెన్ ఆర్ మిస్సింగ్. అంతేకాదు, హ్యూమన్ ట్రాఫికింగ్, నాట్ ఓన్లీ విమెన్, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అది ఎంత పెద్ద సమస్యగా మారిందనంటే, మనం చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభా నాకు జాబ్ ఇవ్వు, ప్రభా నాకున్నటువంటి అప్పులు తీసేయి, ప్రభా నాకున్న జబ్బు తీసేయి. When can you see the bigger picture and when can you be a real prophet and real servant for God? ఇది ఉంటే చాలు. దీనికి మించిన పిక్చర్ నేను అసలు చూడలేకపోతున్నాను.
స్కావెంజర్స్గా పనిచేస్తున్నారు. ఆ యొక్క హ్యూమన్ యొక్క ఎక్స్క్రీషన్ని తీసేయడంలోనే వాళ్ళ యొక్క డే మొత్తం పోతుంది. అలా ఉపయోగించుకుంటున్నారు హ్యూమన్ని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మిస్సింగ్ అంటారో వాళ్ళలో చాలామంది స్లేవ్స్గానే అమ్ముడిపోయారు, ఎస్పెషలీ విమెన్. వాళ్ళ యొక్క బాడీస్ని ఆ విధంగా వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇది విన్నప్పుడు ఐ వాంట్ టు బీ అ ప్రాఫెట్, ఐ వాంట్ టు బీ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని అనిపిస్తుందా? ఈరోజు అనిపించలేదు అని అనుకోండి, నేను ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నాను. నేను అనుకున్నాను ఏరోజు ఒకరోజు నాకు క్రీస్తు అర్థమయ్యాడు, నేను రిబార్న్ ఎక్స్పీరియన్స్ అది ఉంది అని అనుకున్నాను, కానీ లేదు అసలు. నిజంగా ఇలాంటి పరిస్థితుల గురించి వింటున్నప్పుడు ఎందుకని మనం హాయిగానే తినేస్తున్నాం, హాయిగా పడుకుంటున్నాం, హాయిగా సాగిపోతుంది జీవితం. యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ నాట్ ఎ ప్రాఫిట్, యు ఆర్ నాట్ ఎ సర్వెంట్. ఇక్కడ కూర్చుకుందనుకోండి, ఖచ్చితంగా ఈ యొక్క హైదరాబాద్ని మించి మనము చూడగలుగుతాం. ఈ హైదరాబాద్ని మించి మన యొక్క కళ్ళు నిజంగా వెళ్తాయి. షీ ఈజ్ సేఫ్ అనేటువంటి మినిస్ట్రీ స్టార్ట్ చేశారంట ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసి. ఎలాగంటే ఒక అమ్మాయి పేరు చెప్పడం ఎందుకు కానీ, ఆ అమ్మాయినంట చాలా యంగ్గా ఉన్నప్పుడే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారంట. అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్సెస్లో నుంచి ఒక్క ఎక్స్పీరియన్స్ మట్టుకు షేర్ చేసుకుంటున్నారు. ఏమైందనంటే అమ్మాయిని ఇప్పుడు చాలా మటుకు విమెన్ని ఎలాగ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే, దే రేప్ దెమ్, విమెన్ని రేప్ చేసేసి దాని వీడియో తీసేసి ఇది నేను పబ్లిక్ చేస్తాను, అన్లెస్ యూ డూ దిస్, అన్లెస్ యూ సాటిస్ఫై మై ఎంప్లాయర్, లేదంటే మై బాస్ అతనుకున్నటువంటి యొక్క డిజైన్ తీర్చకపోతే ఇది పబ్లిక్ చేస్తాం. అలా చేసుకుంటూ వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఒక ప్రాస్టిట్యూట్స్గా మారిపోతారు. ఇలా ఎంతమంది జీవితాల్లో జరుగుతున్నాయి. ఇలాగా కండలు ఉన్నటువంటి అబ్బాయిలు ఇది చూసి ఏం చేస్తాం? మన ఆఫీసెస్లో ఇట్లాంటివి జరగట్లేదా? మన ఆఫీసులో జరగటం లేదా? కండలు ఉన్నటువంటి అబ్బాయిలందరూ, లేదంటే దేవుని కోసం ప్రాఫిట్గా సర్వెంట్గా నేను ఉంటాను అనేటువంటి అమ్మాయిలు అందరూ ఏమి చేయాలంటే ఇలాంటి దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. వాళ్ళని నేను అందులో నుంచి విడిపిస్తాను అటువంటి ఒక కంకణం ఈరోజు మనము కట్టుకోగలగాలి. దెన్ యు ఆర్ ఎ రియల్ ప్రాఫిట్ ఫర్ గాడ్, దెన్ యు ఆర్ రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇంకోటి ఏంటి తెలుసా? అంతేకాదు కానీ మన యొక్క యాటిట్యూడ్ ఏంటంటే ఒక సఫరింగ్ యాటిట్యూడ్ అనేది మనకు కావాలి. ఎందుకు సఫర్ అవ్వాలి ఈరోజు? ఎందుకు సఫర్ అవ్వాలి అని అంటే, నా యొక్క సఫరింగ్ని చూసి ఇట్ షుడ్ బికమ్ లైక్ అ మీడియం టు అట్రాక్ట్ పీపుల్ ఫర్ క్రైస్ట్. ఈ అమ్మాయి ఇంత సఫర్ అవడానికి తెగించేసిందనంటే ఈమె నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అన్నటువంటి ప్రశ్న ఈరోజు నన్ను చూస్తే వస్తుందా? చాలామంది క్రిస్టియన్స్ దే ఆర్ సెటిలింగ్ ఫర్ లెస్ సాలరీ, దే ఆర్ సెటిలింగ్ ఫర్ లెస్ కంఫర్ట్స్, దే ఆర్ సెటిలింగ్ ఫర్ లెస్ ఇన్ లైఫ్, నాట్ మోర్. ఎందుకు తెలుసా? ఇది వాళ్ళకి అర్థమైపోయింది. నేను ఒక ప్రాఫిట్ని, నేను ఒక సర్వెంట్ని, నేను ఒక సఫరర్ని అన్నటువంటి దీనికే ఐఎమ్ కాల్డ్ ఫర్ దిస్ అన్నటువంటి సత్యము కొంతమందికి అర్థమైపోయింది. అందుకనే ఈరోజు నేను ఎన్నిసార్లు బయటికి వెళ్ళి నా జీతం అంతా హోటల్స్లో పెట్టేసి రెస్టారెంట్స్ తిరగడం, ఇవన్నీ ఈ లైఫ్లో కాదు. చాలామంది క్రిస్టియన్స్ దే ఆర్ సెటిలింగ్ ఫర్ లెస్ సాలరీ, లెస్ వెల్త్, అన్నిటికీ లెస్. ఎందుకు తెలుసా? ఇది అర్థమైపోయింది వాళ్ళకి. ఈరోజు మన లైఫ్ని చూసుకుంటే వాట్ ఆర్ వి రెడీ టు సాక్రిఫైస్ ఫర్ క్రైస్ట్? ఏది సాక్రిఫైస్ చేస్తాను ఈరోజు? ఏది నాకు మోస్ట్ వాల్యుబుల్గా ఉంది ఈరోజు? ఇట్ క్యాన్ బి ఎ రిలేషన్షిప్, ఇట్ క్యాన్ బి యువర్ అసెట్, ఇట్ క్యాన్ బి యువర్ ఎనీథింగ్. ఈరోజు దాన్ని క్రీస్తు కోసం సాక్రిఫైస్ చేసేస్తాను ఈరోజు అనేటువంటి ఆ యొక్క ఛాలెంజింగ్ స్టేట్కి ఈరోజు మనం వెళ్ళగలమా? అప్పుడు చెప్తాం అంత ప్రివిలేజ్గా ఇలాంటి ఒక స్టేట్మెంట్, టు లివ్ ఈజ్ క్రైస్ట్, టు డై ఈజ్ గెయిన్. ఈరోజు నేను కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాను. అలాంటప్పుడు ఏది నన్ను భయపెడుతుంది? సచ్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా పాల్ చెప్పిన స్టేట్మెంట్. బ్రతికితే నేను క్రీస్తు కోసం బ్రతుకుతాను, చావైతే ఇంకా మేలే నాకు. కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు చచ్చిపోతే క్రీస్తుతో ఉంటాను, కానీ బ్రతికితే నేను ఇంకొంతమందిని ఆయన కోసం రక్షిస్తాను కదా. సో ఈ రెండు థాట్స్ మధ్య నేను అల్లాడిపోతున్నాను అని అంటాడు. అలాంటి కన్ఫ్యూషన్ ఎప్పుడన్నా వచ్చిందా? ఈ కంపెనీలో చేరాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయి కన్ఫ్యూషన్ అంతా అక్కడే ఉంటుంది మనకి. కానీ క్రీస్తు కోసం బ్రతకాలా, చచ్చిపోవాలా,
ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు పాల్. అది లైఫ్ అంటే కదా. కెన్ వి ఆల్ స్టాండ్ ఇన్ హిస్ ప్రజెన్స్ అండ్ కెన్ వి టేక్ దిస్ ఛాలెంజ్ టుడే? బ్రతికితే నీ కోసం బ్రతుకుతాను ప్రభా, చావైతే మేలు. ఈ సంవత్సరంలో ఎన్నో రోజులు మిగిలి లేవు. ఏం చేయబోతున్నాం? ఇంకొక 26 వస్తుంది. ఇలాగే గడిచిపోతుందా? బట్ నా జీవితంలో ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో అన్ని రోజులు ఐ విల్ బీ ఏ ప్రాఫిట్. ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని క్వశ్చన్ చేస్తాను. దేవుడు ప్రాఫిట్స్ని దానికోసం వాడుకున్నాడు. అది అర్థమవుతుందా? ఎక్కడైతే పాపం ఉంటుందో దాన్ని నేను క్వశ్చన్ చేస్తాను. మీరు తిరగండి దేవుని కొరకు, దేవుని వైపు అని నేను ప్రాఫెసీ చెప్తాను. అండ్ ఐ విల్ సర్వ్ పీపుల్, అండ్ ఐ విల్ సర్వ్ పీపుల్. కెన్ వి సే దిస్? నేను బ్రతకడం అంటే క్రీస్తు కోసమే. మీ చుట్టూ ఏం జరుగుతుందో it is not important now. The only thing that is important is నువ్వు ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నావు ఈరోజు? ఈ నశించిపోతున్నటువంటి యొక్క ప్రపంచాన్ని క్రీస్తు వైపుకి తీసుకొచ్చే ప్రయత్నంలో నేను చచ్చిపోయినా పర్లేదు అని అనగలిగినటువంటి ఆ యొక్క తెగింపు వచ్చిందా? ఆ తెగింపు వచ్చిందా ఈరోజు? పాపాన్ని చూసి చాలా కాంప్రమైజ్ అయిపోతూ, పర్లేదులే అందరూ ఇలాగే ఉన్నారు కదా అనేటువంటి కాంప్రమైజింగ్ లైఫే ఉందా? లేదా క్రీస్తు కోసం అన్కాంప్రమైజ్డ్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావా? ఈరోజు నిజంగా జెన్యూన్గా నేను బ్రతికితే ఇక మీదటి క్రీస్తు కోసమే చెప్తామా? ఈరోజు ఈ ప్రార్థన చేద్దామా? నీకోసం ఆయన ప్రాణమే పెట్టాడు. ప్రాణం పెట్టి ఆయన వెళ్ళిపోతూ నీ వైపు నా వైపు చూసి, నేను ఇక మీదట నీలో ఉండాలనుకుంటున్నాను, నా చిత్తాన్ని నీ ద్వారా చేయించుకోవాలనుకుంటున్నాను, నీ ద్వారా ఈ నశించిపోతున్న వారిని రక్షించుకోవాలనుకుంటున్నాను అని చెప్తే, వేర్ ఆర్ యూ టుడే? వేర్ ఆర్ యూ టుడే? దట్ omniscient God, omnipresent God, sovereign God is looking at you today. ఆయన కోసం జీవిస్తామా? లేదా నీ వర్షన్ ఆఫ్ క్రైస్ట్ దాంతోనే సాగిపోతావా? టు లివ్ ఈజ్ మై ఫ్యామిలీ, టు లివ్ ఈజ్ మై జాబ్, టు లివ్ ఈజ్ మై స్కిల్, టు లివ్ ఈజ్ మై టాలెంట్. దీంతోనే అయిపోతుందా జీవితం? బట్ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అని ఈరోజు చెప్తామా? విత్ ఆల్ ద కమిట్మెంట్, with all the commitment and conviction, can we say this? మనం అందరం చెప్దామా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. బట్ నేను ఎంతకాలం బ్రతుకుతానో ప్రభువా, I will be a prophet, I will be a servant, I will be a sufferer for you Lord. చెప్తామా ఈ మాట? మీ మనసులు విప్పి ఇన్సెన్సిటివ్గా ఎవ్వరు నించవద్దు ఇక్కడ. బికాస్ వీఆర్ ఆల్ అకౌంటబుల్. కెన్ వి సే దిస్ ప్రేయర్ టుడే? టు లివ్ ఇస్ క్రైస్ట్.
మనం ఆరాధన చేద్దాం. జీవ ప్రాణులు నీవే, జలరాశులు నీవే, ఆకాశము నీదే, అంతరిక్షము నీదే. జీవ ప్రాణులు నీవే, జలరాశులు నీవే. సర్వమును సృజించిన దేవుడా నిన్ను, అందమును సృజించిన దేవుడా నిన్ను మేము పాడెదం, మేము పాడెదం, మేము పాడెదం, మేము పాడెదం. నీతిమంతుడు నీవే, నిత్య జీవము నీవే, పరిశుద్ధుడు నీవే, పరిహారము నీవే. నీతిమంతుడు నీవే, నిత్య జీవము నీవే, పరిశుద్ధుడు నీవే, పరిహారము నీవే. మా కొరకు బలి అయినా దేవుడవని నిన్ను, మా కొరకు బలి అయినా దేవుడవని నిన్ను మేము పాడెదం, మేము పాడెదం, మేము పాడెదం, మేము పాడెదం. కల్పము నీదే, yes Lord, రచన నీదే, నాది కాదు ప్రభా.
సంకల్పము నీదే, ఆలోచన నీదే, రాజ్యములు నీవే, రారాజువు నీవే, నీవే రారాజువు నీవే, సర్వాధికారి దేవుడవని నిన్ను, సర్వాధికారి దేవుడవని నిన్ను మేము పాడేదం, మేము పాడేదం, మేము పాడేదం, మేము పాడేదం, పాడేదం, మేము పాడేదం, మేము పాడేదం, మేము పాడేదం. ఎస్ లార్డ్. తండ్రి, మీరే మా సమస్తం, మీరే మా సమస్తము ప్రభా. ఒక్కసారి మా జీవితంలో మేము వెనక్కి తిరిగి మేము చూసుకుంటున్నాం తండ్రి. మేము దేన్ని బట్టి గర్వపడుతున్నాం? మా స్కిల్స్ని బట్టి, మా టాలెంట్స్ని బట్టి, మా యొక్క అందచందాల్ని బట్టి, నైనా మా యొక్క స్టేటస్ని బట్టి. బట్ నథింగ్ కౌంట్స్ రియలీ. సమస్తము పాల్లాగా చెత్తగా ఈ సమస్తం దిస్ ఇస్ నథింగ్ బట్ ట్రాష్ అని ఈరోజు నేను అనుకోగలనా అని ఇక్కడ మేము ప్రతి ఒక్కరు మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటున్నాం తండ్రి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్, ద గుడ్ థింగ్, ఎవ్రీ గుడ్ థింగ్ వీ హ్యావ్, ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ యూ లార్డ్. బట్ ఎందుకనో మా హృదయం వాటి మీదే ఉంటుంది, కానీ దానికి సోర్స్ అయినటువంటి మీ మీద పెట్టలేకపోతున్నాం ప్రభా. ఎవ్రీ గుడ్ థింగ్, ఎవ్రీ ప్యూర్ థింగ్, ఎవ్రీ నోబుల్ థింగ్ దట్ కెన్ కమ్ ఓన్లీ ఫ్రమ్ యూ లార్డ్. నా జీవితంలో నేను కలిగి ఉన్న ప్రతిదాని గురించి ఈరోజు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమందరం మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మేము పాడుతున్నాం, మిమ్మల్ని మేము హెచ్చిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకుంటున్నాం తండ్రి. ఈరోజు బ్రతకడం అంటే అది నీకోసమే, దానికి మించి ఇంకేమీ లేదు. ద లైఫ్ దట్ ఈస్ వర్త్ లివింగ్, I can just lay down it for you, Lord. It is so precious because it is as precious as your life, because you laid down your life for me. ఇది అర్థమైతే నేను నీకోసమే కదా ప్రభా బ్రతుకుతాను. అలాగా కాకుండా నా జీవితంలో ఈరోజు ఏది ఆ ప్రాధాన్యత తీసుకుంటున్నా దాన్ని నీకోసం పక్కన పెట్టేటువంటి ఆ ధైర్యమైనటువంటి జీవితం నాకు కావాలి ప్రభా అని ఎంతమంది ఇక్కడ ప్రార్థిస్తున్నారో మీరు బలపరచండి తండ్రి. నథింగ్ కౌంట్స్, రియలీ నథింగ్ కౌంట్స్ బిఫోర్ క్రైస్ట్. ఈరోజు మా జీవితంలో నేను కాకుండా ఇక దేనిని ప్రాధాన్యతగా చేసుకోకుండా నీకోసమే జీవించే కృపను మాకు అనుగ్రహించండి. అప్పుడు వీ కెన్ బీ అ రియల్ ప్రాఫిట్, రియల్ సర్వెంట్, రియల్ సఫరర్ లాగా నేను అవుతాను ప్రభా. ఈరోజు ఇంతమంది అయితే ఇక్కడ నా తండ్రి అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, వారిని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ప్రత్యేకంగా మీరు బలపరచమని అడుగుతున్నాం ప్రభా. ఎందుకంటే చనిపోయిన తర్వాత వీఆర్ అకౌంటబుల్ ఫర్ ద వే వీ హ్యావ్ లివ్డ్. మీరు మమ్మల్ని లెక్క అడుగుతున్నప్పుడు తండ్రి నీ ముందు ధైర్యంగా నించని మీ నోట్లో నుంచి ఆ మాట తెప్పించుకోవాలి ప్రభా. బలా నమ్మకమైన మంచి దాసురాలా
బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి తండ్రి. దానికి మించి మా జీవితంలో ఏం గోల్ ఉంటుంది ప్రభా? అది ఈరోజు నా ప్రయారిటీ. అది కాకుండా ఏదైనప్పటికీ అది గాలి కోసం చేసినటువంటి ప్రయత్నం లాగానే ఉంటుంది కదా ప్రభా. అందుకనే మా జీవితంలో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సారో, సో మచ్ ఆఫ్ ఫెయిల్యూర్. దానికి కారణం ఏంటంటే మా జీవితంలో మీరు ఉండాల్సిన ప్లేస్లో లేరు ప్రభా. We are just giving your place in our lives back to you, Lord, and you rule in our lives. This is the only solution. This is the only solution. ఇది చేసి నన్ను శోధించని మీరు చెప్తున్నారు ప్రభా. మీకోసం ఇలాంటి జీవితాల్ని, ఫ్రూట్ఫుల్ లైఫ్స్ని ప్రభా మేము జీవించాలని మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. నైనా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేపట్టాలి ప్రభా మీకోసం, మీరు మహిమ పొందడం కోసం, ప్రజలు విడిపింపబడడం కోసం. అలాంటి పని చేసుకుంటూ మేము వెళ్ళాలి అంటే ఈరోజు మా జీవితంలో మీరే ప్రాధాన్యత అవ్వాలి. బ్రతకడం మీరే అవ్వాలి. చావుకు భయపడకుండా ధైర్యంగా నిలబడి మీకోసం విశ్వాసంగా జీవించేటువంటి కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.